ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. కేవలం విశాఖ లాంటి ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయి గత 10 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాడుగుల, అలాగే అరకు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో చూసుకుంటే కేవలం 3.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే రకంగా ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే లంబసింగిలో కూడా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. డుమ్రిగూడ, ముంచింగ్పుట్ తదితర ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత వల్ల కూడా చలి తీవ్రత పెరిగింది. మైదాన ప్రాంతాల్లో కూడా ఈరోజు చూసుకుంటే చలి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దశలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో దట్టంగా మంచు కురవడం, అలాగే చలి తీవ్రత కారణంగా ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను కూడా నిలిపివేస్తూ అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మారేడుమల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి కొందరు మృత్యువాత పడడంతో ఇప్పుడు అరకు, పాడేరు, అలాగే లంబసింగి, మారేడుమల్లి ఘాట్ రోడ్లో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ఎలాంటి వాహనాలను కూడా అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. ఈ దశలో గత 2 రోజులుగా ఎలాంటి వాహనాలను కూడా ఘాట్ రోడ్లో రాత్రి 10 నుంచి అనుమతించట్లేదు. అయితే మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా రానున్న మరో 2 రోజుల పాటు మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.